నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదేకమాతాం జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి ఈ ఎపిసోడ్లో భాగంగా మార్చి 2026 మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి, ఏ దేవతార్చన దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది, వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి, ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బాగుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ మార్చి 2026 మేషరాశి వారికి ఏ విధంగా గోచార ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారు ఏంటంటే ఏ నక్షత్రాల వారు అవుతున్నారని కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1వ పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు. అయితే వీరి యొక్క జాతక ముఖ్య లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే వీరు చాలా కోపద్రికులుగా ఉంటారు. అలాగే తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగినటువంటి వారుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి మనసులో అందరికీ మంచి చేయాలనేటువంటి సంకల్పము ఎక్కువగా ఉన్నటువంటి వారు. అలాగే గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే రహస్య విషయములు తెలుసుకోవడానికి ఆసక్తి అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు. అలాగే ఒక్కొక్కసారి కోపం, ఉద్రేకం, ఒక్కొక్కసారి జాలి మనస్తత్వం కలిగినటువంటి స్వభావాలుగా వీరికి చెప్పవచ్చును. అలాగే వీరికి స్థిరంగా నిలవని సంపదన, అంటే సంపాదించినటువంటి ధనము స్థిరంగా నిలకడగా ఉండేటువంటి జాతక స్వభావం కలిగినటువంటి వారు కాదు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు రియల్ ఎస్టేట్ రంగాలలో, కెమికల్ ఆధారిత సంస్థలలో, వ్యాపార సంస్థలలో, అలాగే విశేషమైనటువంటి పశు క్రయ విక్రయ డైరీ ఫార్మ్స్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ సంబంధిత తదితర విషయాలలో, అలాగే ముఖ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వివిధ రంగాలలో మంచి ప్రావీణ్యులుగా ఉంటారు. మంచి ప్రతిభా పాఠవాలు సంపాదిస్తారని చెప్పవచ్చు. అయితే ఈ మార్చి మాసంలో మరి ఈ మార్చి నెలల్లో వీరికి ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయని గనక చూసుకున్నట్లయితే సోదర సోదరీమణులతో మనోవైకల్యం కలగడము, అలాగే అనారోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తడము,
అలాగే చేసేటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ అనేకమైనటువంటి ఆటంకాలు కలగడము, అలాగే సన్నిహితులు కానీ, మిత్రులు కానివ్వండి, వారితో మనకు శత్రుత్వం అనేటువంటిది ఏర్పడడం ముఖ్యంగా జరగబోయేటువంటి సూచనలు అని చెప్పవచ్చు. అలాగే ఇక చూసుకున్నట్లయితే ఏమిటి ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నములు చేస్తున్నారో వారికి మార్చి మాసంలో చివరి వారంలో ఉద్యోగ అవకాశాలు లభించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో కాస్త జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం. అలాగే రుణ సంబంధిత విషయాలలో జాగ్రత్త పడాల్సిన అవసరం తప్పక ఉంది. అలాగే విద్యార్థులు విద్యపై ఆసక్తి తగ్గిపోవడము, తదుపరి విధంగా ఏమిటి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ వీరి యొక్క విద్యాబుద్ధుల గురించి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ విద్యాయానం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి అంతగా ఈ మాసం అనుకూలించదు, సానుకూలంగా స్పందించదు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగాలు కానివ్వండి, ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, పై స్థాయి ఉన్నత అధికారులతో కాస్త అభిప్రాయ భేదాల పూర్వకంగా ఉద్యోగ భంగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఇంకా వీరికి చూసుకున్నట్లయితే మనస్సులో తెలియని ఏదో ఆందోళన, అకాల భోజనం చేయడము, అలాగే సంసారంలో అంటే భార్యాభర్తల రిలేషన్షిప్లో కొన్ని సమస్యలు అనేటువంటి ఏర్పాటు కావడము, అలాగే సంతాన పరంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు కాస్త మనస్తాపం చెందడం, అలాగే వివాహ ప్రయత్నాదులు చేసేటువంటి వారు మరి వివాహం కాని యువకులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాదులు అంతగా సానుకూలంగా స్పందించవు అని చెప్పుకోవచ్చు. అలాగే ఖర్చులు అధికం అవుతాయి. వాహనాదుల పూర్వకంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చును. వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, అలాగే మరి చిన్న పిల్లలు కానివ్వండి, వారికి అనారోగ్య సమస్యల పూర్వకంగా ఆసుపత్రి ఖర్చులు పెరగడము, అనారోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తడం జరిగేటువంటి అవకాశాలు ఈ మార్చి నెలలో విపరీతంగా గోచరించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ మేషరాశి వారు అద్భుతమైనటువంటి మరి శుభ పరిణామాలు పొందడానికై ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది ముఖ్యము. అలాగే మంగళవారం రోజున కుజగ్రహమునకు చక్కగా షోడశోపచార పూజలు చేయించి ఎర్రని రంగు వత్తుతో ఆవు నేతితో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కందులతో కూడినటువంటి ఏదైనా ప్రసాదం కానీ లేదంటే దేవాలయంలో ఏదైనా అన్న సంతర్పణ జరుగుతున్నట్లయితే అక్కడ కందిపప్పు కానీ దానం చేయడం పూర్వకంగా మేషరాశినాథుడైనటువంటి కుజగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. వీటి పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ఇంకా మరి ఈ మేషరాశి వారు గురువారము గురువారం గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం, చక్కగా శనివారం రోజున శనికి ప్రదక్షిణలు చేసుకోవడం, తైలాభిషేకం చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు. వీటితో పూర్వకంగా మేషరాశి వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి.